సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నాలు వేసే పూజారులు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ప్రధాన ఆలయంలోని పూజారులు కోటి, పయ్యావులు, చెరుకూరు కుటుంబాలకు చెందిన 60 మందికి కార్డులుండగా అందులో 4 గుడి ఎండోర్మెంట్ ద్వారా పూజలు చేస్తున్నారు. కొత్తగా 10 మంది పయ్యావుల కుటుంబాలకు చెందిన వారిని దేవాలయ శాఖ నియమించడంతో మల్లన్న ఆలయంలో పూజలు, పట్నాలు, బోనాలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన 10 మంది పూజారులు వారితో పాటు సుమారు 50 మందిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నారని కొందరు పూజారులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో 15 మందికి గాయాలు కాగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ గంగరాజుతో పాటు కానిస్టేబుల్ చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తీసుకొని పూజలలో సర్వీసెస్ ఎంగేజ్ చేసుకోమని చెప్పి కమిషన్ ఆర్డర్ ఇచ్చినాం. 2012-13 సంవత్సరం లోపల అప్పుడు ఏంటంటే ఒక 20 మంది చొప్పున కాకుండా చెరుకూరు ఫ్యామిలీలో 26 మందిని, కోటి ఫ్యామిలీ వల్ల 22 మందిని, పయ్యావుల ఫ్యామిలీలో 10 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం తెలియదు. వాళ్ళు అప్పటి నుంచి ఏంటంటే పయ్యావుల వర్గం వారు కూడా కొంతమంది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాకు కూడా మాకు స్ట్రెంత్ పెంచాలి, అందరితో సమానం మేము ఉండాలని చెప్పి వీళ్ళు ఒక గత 60 లక్షల 6,70,000 రూపాయలు అప్పుడు కట్టించినాం. తీసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరగబడరు. దొరికా అంటే ఆయన ఇవన్నీ వాళ్ళని దొరుకొని నాకు కారణ కావాలన్నా 3వ భాగం కావాలని చెప్పి కులాన్ని అందరూ ఎగేసుకొని ఇడికి వచ్చిన ఆడల మొగలు తీసుకొని వాళ్ళు ఎవరు రడి మీద వచ్చారు. మాకు తెలియదు, మేము అడవిలో పడతాను పర్సన్ లెక్క. మమ్మల్ని ఏంటంటే ఒక పసల కన్నా అధ్వానం చెప్తారు. ఇప్పుడు ఉండుడా ఇక్కడికెళ్ళి వెళ్ళిపోకన్నా వాళ్ళు బతుకుడా మేము బతుకుడా, మేము వాళ్ళకన్నా అన్యాయం చేసినామా?